ఇండస్ట్రీ అనే తేడా లేదు. అన్ని పరిశ్రమల్లోనూ ఇప్పుడు సీక్వెల్స్ రూల్ చేస్తున్నాయి. సీక్వెల్స్ కు అడ్డాగా మారిన బాలీవుడ్ నుంచి జాలీ ఎల్ఎల్బి సీక్వెల్ వస్తోంది. కాకపోతే ఈసారి మొదటి 2 భాగాల్లో జాలీలుగా నటించిన వారు మూడో భాగంలో సై అంటే సై అనబోతున్నారు. అందుకే జాలీ ఎల్ఎల్బి మూడో భాగం అంత క్రేజ్ అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. కోర్టు రూమ్ డ్రామాలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. అందుకే ఎప్పుడు స్టార్ హీరోలు నల్లకోటు వేసుకొచ్చినా బాక్సాఫీస్ కు వసూళ్లు గ్యారంటీగా ఉంటాయి. 2013లో రిలీజ్ అయింది జాలీ ఎల్ఎల్బి మూవీ. ఫస్ట్ పార్ట్ లో అర్షద్ వార్సీ హీరోగా నటించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. 2017లో మరోసారి జాలీ ఎల్ఎల్బి వచ్చాడు. కాకపోతే ఈసారి అక్షయ్ కుమార్ వకీల్ సాబ్ గా మారాడు. 80 కోట్లు పెట్టి తీస్తే ఈ సినిమా ఏకంగా 200 కోట్లు రాబట్టింది. దీంతో ఇప్పుడు జాలీ ఎల్ఎల్బి 3 పై చాలా అంచనాలు ఉన్నాయి. మొదటి భాగంలో హీరో, రెండో భాగంలో హీరో కలిసి రావడం మాత్రమే కాదు, ఒకే కేసుపై ఇద్దరు చెరోవైపు నిలవడం, ఇద్దరు కామెడీని అద్భుతంగా పండించగల పేరు ఉండడంతో సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 19న ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. మొదటి 2 భాగాలను డైరెక్ట్ చేసిన, స్టోరీని అందించిన సుభాష్ కపూర్ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి దర్శకుడిగా మారాడు. ఇద్దరు జాలీలను కలిపి సినిమా తీశాడు. అక్షయ్ ఈ ఏడాది సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఆల్రెడీ స్కైఫోర్స్, కేసరి సీక్వెల్ తో హిట్స్ అందుకున్నాడు. ఇదే స్పీడ్ లో జాలీ ఎల్ఎల్బి 3తో బాలీవుడ్ కు మరో హిట్ అందిస్తే హిందీ ఇండస్ట్రీకి అంతకంటే ఏం కావాలి?